ఇస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ తరఫున. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మనకు రైతు భరోసా ఇస్తున్నారా? ఏది ప్రతి మహిళకు 2500 ఇస్తున్నారు, ఇస్తలేరు. అంటే 24 నెలలు అవుతుంది వాళ్ళు వచ్చి. దానికోసం 62,500 బాకీ ఉన్నారు ఒక్కొక్క మహిళకు. వాళ్ళు ఏమన్నారు, 100 రోజులలో వేస్తాన్నారా లేదా? 100 రోజులు అయిపోయి ఇప్పుడు 25 నెలలు అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి 2,500 చెప్తున్నా అంటే 62,500 బాకీ. మీ అటువంటి వాళ్ళకి పెన్షన్ 2,000 4,000 చేస్తున్నారు కదా ఇటువంటి వాళ్ళకి, దానికోసం చేయలేదు కదా. 50,000 బాకీ వీళ్ళకి ఒక్కొక్కరికి. వికలాంగులకు 6,000 చేస్తున్నారు, 56,000 బాకీ వాళ్ళు కూడా. తర్వాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు కదా, అది బాకీ. తర్వాత పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, 8,000 కోట్ల రూపాయలు బాకీ. రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించి బాకీ పెట్టే. మరి వరి పంటకు 500 బోనస్ ఇస్తున్నారు, 12,500 కోట్లు బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తున్నారు, అది 50,000 బాకీ. మరి రైతు కూలీలకు కౌలు రైతులకు 12,000 ఇస్తున్నారు, 24,000 రూపాయలు బాకీ వాళ్ళకి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారు, అంటే 96,000 రూపాయలు బాకీ. ఒక్కొక్క యువకుడికి చదువుకున్నోని ఉద్యోగం రానటువంటి వాళ్ళకి 96,000 రూపాయలు బాకీ ఉన్నారు ఇప్పుడు. విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఆటో కార్మికులు వాళ్ళకి ఫ్రీ బస్ చేస్తుంది కదా, ఆటో కార్మికులకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. 2 సంవత్సరాలు 24,000 రూపాయలు వాళ్ళకు కూడా బాకీ. ఇవన్నీ బాకీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంటి ముఖాలు వచ్చిన వాళ్ళ ముఖాల మీద అడగండి, ఇవన్నీ ఇస్తాన్నారు ఏమైంది. ఇప్పుడు 2 years అయితేనే ఇస్తలేదు. మనమేమో చలాన్లు బాకీ ఉంటేనేమో మన అకౌంట్లో కలిసి డిడక్ట్ చేయమంటుంది సీఎం. మరి ఇవన్నీ బాకీ ఉన్నాడు కదా, మరి బాకీ ఉంటే వాళ్ళు కూడా ఖజానా నుంచి మనకు డైరెక్ట్ అకౌంట్లోకి రావాలి కదా, ఇవ్వాలే తీసుకోవాలి. మరి తీసుకుంటా కానీ ఇవ్వాల్సింది ఇవ్వదు అన్నట్టు మన బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎట్లయినా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేయమంటున్నారు కదా, మరి ఇవన్నీ వాళ్ళు కూడా బాకీ ఉంటారు కదా, వాళ్ళు కూడా మనకి ఇవ్వాలి కదా, మన అకౌంట్లో వేయాలి కదా, ఇచ్చి పుచ్చుకోవాలి కదా. అందుకనే మరి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్లో అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉంటాం, సరేనా? మర్చిపోకండి. महिला को 2,500 देते बोले एरिया, इसलिए 2 साल में 62,500 पेंडिंग है. वैसा पेंशन बढ़ाते बोले 4,000 so 50,000 ऐसा सब कुछ पेंशन. विकलांगुల पेंशन, तुलम बंगारम, स्कूटी, फीस रियंबर्समेंट 8,000 crores पेंडिंग है. ऐसा రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి, వరి పంట బోనస్ और రైతు కూలీలు उन लोगों को 12,000 देते बोले वो भी बाकी है. ऑटो कार्मिक को 2,000 देते बोले वो भी बाकी है. विद्या भरोसा कार्ड 5 लाख देते बोले वो भी बाकी है. इसलिए कांग्रेस को हटाना, टीआरएस को పెట్టించింది ఏంటంటే మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు సంబంధించి పెన్షన్ 2,500 ఇస్తాను కదా ప్రతి నెల. సో ఇన్ని మంత్స్లో 62,500 బాకీ ఉన్నారు. వృద్ధులకు, బీడీ కార్మికులకు 4,000 పెన్షన్ చేస్తున్నారు కదా, ఇంతవరకు వేయలేరు కదా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 50,000 బాకీ ఉన్నారు ఒక్కొక్కరికి. దివ్యాంగులకు 6,000 పెన్షన్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి 50,000 బాకీ ఉన్నారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి శాఖ కింద తులం బంగారం బాకీ ఉన్నారు. మరి విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు, ఆడపిల్లలకు అది బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కింద వాళ్ళ కాలేజ్ పిల్లలకు ఫీజు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అది 8,000 రూపాయలు. రైతు భరోసా కింద 1,12,000 బాకీ, రుణమాఫీ కింద 2 లక్షలు బాకీ. తర్వాత వరి పంటకు 500 బోనస్ ఇస్తామని 12,500 బాకీ. తర్వాత 4 పంటలకు ప్రతి ఎకరాకు 15,000 ఇస్తున్నారు కదా, దానికి 50,000 బాకీ. రైతు కూలీలకు అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 12,000 రూపాయలు, దానికి 24,000 బాకీ. 2 సంవత్సరాలు అవుతుంది బాకీ. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మరి నిరుద్యోగ వృత్తి 96,000 బాకీ. విద్యార్థులకు భరోసా కార్డు కింద 5 లక్షల కార్డు ఇస్తున్నారు, అది కూడా బాకీ. ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారు, 2 సంవత్సరాలకు 24,000 బాకీ. సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పేసి అడుగుతూ వాళ్ళు మనకు బాకీ ఉన్నారని మీకు ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి నర్సాపూర్ టౌన్లో వాడ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకాలతో సహా ఇచ్చి మోసం చేసిందో దానికి మరి బాకీ కార్డుని రిలీజ్ చేస్తూ వారికి ఇస్తూ తిరగడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మోసం చేయడం జరిగింది. దానికోసం ఒక్కొక్క మహిళకు 2 సంవత్సరాల పాటు మనం ఆలోచన చేసుకుంటే 62,500 రూపాయలు బకాయింది.
అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ ఇస్తాం 4,000 చేస్తామని చెప్పేసి అని ఒక్కొక్క వృద్ధుడికి 50,000 రూపాయలు బకాయి ఉంది. వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పి వాళ్ళకి 24 నెలల్లో 50,000 బకాయి ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి తులం బంగారం ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలకి ఈరోజు స్కాలర్షిప్ రాక 8,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అది బకాయి ఉంది. రైతులకు సంబంధించి ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో ఒక్కొక్క రైతుకు 1,12,000 రూపాయలు బకాయి ఉంది. అదేవిధంగా బోనస్ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు, దానికోసం ఒక్కొక్క రైతుకు 12,500 రూపాయలు బకాయి పడ్డాయి. అదేవిధంగా 4 పంటలకు ప్రతి ఎకరా కంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు బకాయి పడ్డట్టే లెక్క. రైతు కూలీలకు కౌలు రైతులకు నెలకు 12,000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 24,000 రూపాయలు బకాయి పడ్డది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 96,000 రూపాయలు మరి నిరుద్యోగ యువతకు బాకీ పడడం జరిగింది. అదేవిధంగా విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా బకాయి పడ్డది. ఆటో వాళ్ళకి ఏంటంటే బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, మీ బస్సు ఆగం కావద్దు అని చెప్పేసి వారికి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 24,000 రూపాయలు వారికి బకాయి పడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ కాంగ్రెస్ అన్ని వర్గాల వాళ్ళే అన్ని రంగాల వాళ్ళని కూడా మోసం చేస్తూ రావడం జరిగింది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చలాన్లు పడ్డటువంటి వాళ్ళ అకౌంట్ల నుంచి మరి వాళ్ళు బకాయిటువంటి చలాన్ని డిడక్ట్ చేయమని చెప్తా ఉన్నారే, మరి మీరు 100 రోజుల లోపల గ్యారంటీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్స్తామని చెప్పి మరి 2 సంవత్సరాలు అయినా కూడా మీరు నెరవేర్చకపోతే మరి ఇవంతా మీరు కూడా బకాయి పడ్డట్టే కదా. మరి మీరు ప్రభుత్వం ఖజానా నుంచి వాళ్ళ డైరెక్ట్ అకౌంట్లకు మరి నిధులు డిడక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం మరి మోసం చేసింది. మరి ముఖ్యంగా టౌన్లో కేసీఆర్ గారు వచ్చినప్పుడు మరి 30 కోట్ల రూపాయలు, కేటీఆర్ గారు వచ్చినప్పుడు 15 కోట్ల రూపాయలు, మొత్తం 45,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు మున్సిపాలిటీకి ఇస్తే అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తే మొన్న గట్టిగా పట్టుబట్టి 15 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. వివిధ రంగాల్లో మనకి ఇప్పుడు వివిధ వార్డులలో ఆ పని కూడా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి వాడకు ఒక్కొక్క బోర్ వేసినాం, దానికి కూడా మోటార్లు పెట్టమని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి ఇండ్ల స్థలాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసం కేసీఆర్ గారి నాయకత్వంలో 500 బెడ్రూమ్లు ఇస్తే 252 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అవి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు పంచండి అంటే దానికి కూడా పంచకుండా ఆపితే ధర్నా ఇష్టం. వాళ్ళకి చెప్పినాం, మీరు పండుగ లోపు ఇవ్వకపోతే పండుగ తర్వాత మేమందరం కూడా అందులో కబ్జా చేస్తామని చెప్పినాం. తప్పకుండా మాట మీద నిలబెడతాం, వాటిని కూడా కబ్జా చేసే విధంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పిస్తామని మిగిలిన కూడా నిధులు ఇచ్చి కంప్లీట్ చేయాలి. ఇంకా 248 ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వాడవాడ తిరుగుతూ ఇది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మున్సిపాలిటీలో ఖచ్చితంగా మీరంతా ఈ గ్యారంటీ కార్డులను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగేందుకు వచ్చినప్పుడు ఈ బాకీ కార్డులను చూపించి ఆ గ్యారంటీ కార్డులు వాళ్ళు ఇచ్చి చూపిస్తూ మరి మీ గ్యారంటీలు ఎక్కడ పోయినా అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నా. మరి రేపు మున్సిపల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని చైతన్యం చేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ కాంగ్రెస్ బాకీ కార్డులు మరి పంచడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.